ఆకివీడు ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. పెద్దపేట ప్రజలను కొందరు వ్యక్తులు తనపై కక్ష సాధింపు కోసమే రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించారని ఆరోపించారు. ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాల రాజు వంటి వ్యక్తులు ఈ దాడి వెనుక ఉన్నారని అన్నారు. పివి సునీల్ ఫోన్ ద్వారా వారికి రెచ్చగొట్టినట్లు సమాచారం ఉందని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను వాడుకోవటం సరికాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇస్మాయిల్ అనే ఒక ముస్లిం కన్వర్ట్ క్రిస్టియన్ చర్చిలు నడుపుతున్నాడు. అతను రాజేష్ ఖన్నా అనే ఒకడు, ఇంకెవడో మీసాల రాజు అంట, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పి వీళ్ళే ఇవన్నీ ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మా ఊర్లో ఏముంది, దేవాలయం స్థానంలో దేవాలయం కట్టుకుంటే మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మా కుర్రోళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించింది ఆ ముగ్గురు అని చెప్పి చెప్పడం జరిగింది. అవి వాళ్ళ వీడియోలు అన్నీ కూడా వచ్చినాయి. మరి వాళ్ళ డీటెయిల్స్ నేను విన్నది, వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ మరి చూసినప్పుడు పివి సునీల్ కుమార్తో మొన్న మహాసేన రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని ఎవడో సునీల్ తరఫున ఎక్కువ మెసేజ్లు పెడతా ఉంటా అంట. ఆ వినీల్ అన్నాడు ఈ బ్యాచ్ వీళ్ళందరూతో చాలా ఎక్కువ కాన్వర్జేషన్స్, ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. ఎవరెవరితో మాట్లాడారు, ఆ సంఘటనకు ముందు అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారు, మొత్తం అన్నీ కూడా వివరాలన్నీ టెలిఫోన్ కాల్స్లో బంధించబడి నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మీకు వచ్చిన అనుమానం నాకు ఉంది. అది నిజమనే ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు ఉంది. అది నిజం కాదని ఆ కోర్టుగాళ్ళు మాట్లాడితే బయట. ఇస్మాయిల్ అనే ఒక ముస్లిం కన్వర్ట్ క్రిస్టియన్